మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడి మిమ్మును దీవించునుగాక. కీర్తనల గ్రంథం 142వ కీర్తన 1వ చరణం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. చదివినటువంటి వాక్య భాగం దావీదు రచించినటువంటి కీర్తన. దావీదు ప్రత్యక్షంగా ప్రభువుతోనే మాట్లాడుతూ, ప్రార్థిస్తూ, ఆలాపిస్తూ కీర్తిస్తున్నటువంటి గీతం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుతున్నాను, నా కంఠమెత్తి నేను ఆయనను బతిమాలుకుంటున్నాను, నా గొంతు ఎంతవరకు నేను పెంచగలను అంతవరకు హెచ్చుగా నా స్వరాన్ని ఆయనకు వినిపింపచేస్తున్నాను, నేను విలపిస్తున్నాను అని అంటున్నాడు. దావీదు ఎందుకంత ఎలుగెత్తి వేడుకుంటున్నాడు, ఎలుగెత్తి బ్రతిమాలుకుంటున్నాడు అని గమనించినట్లయితే ఆ కీర్తన రాయడానికి గల మూల కారణం ఒకటి ఉన్నది. ప్రతి కీర్తనకు దాని వెనకాల ఒక చరిత్ర దాగి ఉన్నది. ఏదో సాధారణంగా పాటలు రాసేసాము, పాడేశాము అని కాదు గాని దేవుడు ఇచ్చే అనుభవాలతో రచించేటువంటి పాటలు ఆత్మీయంగా, అద్భుతంగా, శక్తివంతంగా ఉంటాయి. మనం ఈ కీర్తనల గ్రంథం కూడా ధ్యానిస్తున్నప్పుడు ప్రతి కీర్తనకు దాని వెనక ఒక చరిత్ర దాగి ఉన్నది అని మనకు అర్థమవుతూ ఉంటుంది, వాటి పైన రాయబడినటువంటి విషయాన్ని బట్టి. ఈ 142వ కీర్తనను పైన మనం చూసినట్లయితే గుహలోనున్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. ఇప్పుడు మనకి ఏ గుహలో ఉన్నప్పుడు, దావీదు ఎందుకు గుహలో ఉన్నాడు, దావీదు ఆ సమయంలో ఎందుకు ప్రార్థన చేశాడు, ఈ విషయాన్ని మనం గమనించాలంటే సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 23వ అధ్యాయము మనం చదివినట్లయితే అక్కడ సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. మొట్టమొదట దావీదు సౌలు యొక్క ప్రాంగణంలో నుండి పారిపోయి ఇక బయటకు పరిగెత్తడం ప్రారంభించాడు. అప్పటి వరకు సంస్థానంలోనే ఉన్నాడు, కానీ ఈ అధ్యాయంలో నుండి దావీదు గుహల వైపు, కొండల వైపు, తన ప్రాంతాన్ని, తన స్వదేశాన్ని విడిచి పారిపోతూ పరిగెడుతూ ఉండడం ప్రారంభించాడు. ఈ సమయంలో మొట్టమొదట దావీదు సౌలు దగ్గర నుంచి బయలుదేరి వెళ్లి అహీమెలెకు అనేటువంటి యాజకుని కలిశాడు. కలిసినప్పుడు అహీమెలెకు అన్నాడు, రాజుకి స్వయాన అల్లుడివి, నీవు ఈ సమయంలో ఒంటరిగా వచ్చావు ఎందుకని అని అడిగితే, దావీదు సౌలును గూర్చి ఏ కీడు సమాచారము, దుష్ప్రచారము చేయక, రాజు నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు పంపించారు కాబట్టి నేను అనుకోని రీతిలో ఇక్కడ ఉండవలసి వచ్చింది, నేను నాతో ఉన్నవారము చాలా ఆకలితో ఉన్నాము, తినడానికి ఏమన్నా ఉన్నదా అని అడిగాడు. అప్పుడు అతను అన్నాడు, యాజకుడు, తినడానికి మా దగ్గర ఏమీ లేవు, ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలు మాత్రమే ఉన్నాయి అని, పవిత్రముగా ఎంచదగిన వారు మాత్రమే దాన్ని భుజించుటకు యోగ్యులు అని దావీదుతో తెలియజేసినప్పుడు, దావీదు మొత్తానికి నేను పవిత్రంగానే ఉన్నాను, మేము జాగ్రత్తగా ఉన్నాము, మేము శుద్ధముగానే ఉన్నాము, దయచేసి మాకు అవి ఇవ్వవచ్చు మీరు అని మొత్తానికి ఆ రొట్టెలను భుజించారు. ఆ తదుపరి జరిగినటువంటి సన్నివేశం ఏదనగా, దావీదు అహీమెలెకు దగ్గరికి వచ్చి వెళ్ళాడు, యాజకులను కలిసి వెళ్ళాడు, యాజకుల దగ్గర భోజ్యము చేసి వెళ్ళాడు అన్న సంగతి సౌలుకు వినబడినప్పుడు, సౌలు వచ్చి అహీమెలెకుని, నీ యొద్దకు దావీదు వచ్చినప్పుడు నువ్వెందుకు నాకు సమాచారం అందించలేదు అని యాజకుని అడిగాడు. యాజకునికి ఏ విషయమో తెలియదు, దావీదు ఎందుకు వచ్చాడో తెలియదు, దావీదు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, సౌలు ఇప్పుడు ఎందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు కూడా అహీమెలెకు ఏ విషయమో తెలియదు. అహీమెలెకు అంటాడు, అయ్యా రాజా, దీనిని గూర్చి కొద్దిగాని గొప్పగాని నాకు ఏమీ తెలియదు, మేమేదైనా తప్పు చేసుంటే క్షమించు అని యాజకుడు రాజుతో, సౌలుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు సౌలు అంటాడు, అహీమెలెకు, నీకును నీ తండ్రి ఇంటి వారికి మరణము నిశ్చయము అని చెప్పి ఆ రోజున ఎఫోదు ధరించినటువంటి 85 హతము చేశాడు సౌలు. ఈ సమాచారం దావీదుకు అందింది. దావీదు అప్పటికే ఒక గుహలో దాగి ఉన్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఇక ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు, ఎలుగెత్తి మొరపెడుతున్నాడు, అయ్యో నా ప్రభువా, నేను సౌలును ఎదిరించకుండా తాను రాజని నీ చేత అభిషేకించబడిన వాడని, నీ చిత్తము నెరవేర్చడానికి నీవు ఏర్పరచుకున్నటువంటి పాత్ర అని నన్ను నేను తగ్గించుకొని అతని యొద్ద నుండి సమాధానాన్ని వెతుక్కుంటూ పారిపోతూ ఉండగా, నాకు సహాయం చేసిన వారిని, అందులోనూ నీ సేవ కొరకు ప్రత్యేకించబడిన వారిని, యాజకులను, ఎఫోదు ధరించిన వారిని ఎంతమందిని హతము చేశాడు కేవలం నా నిమిత్తమే అని దావీదు మీద సౌలుకు ఎంత కోపం ఉందో, ఎంత పగ ఉందో, ఎంత ఈర్ష్య ద్వేషం ఉందో, కనిపిస్తే ఏ విధంగా చంపుతాడో అన్నటువంటి ఆలోచనలో ఎలుగెత్తి దేవుని
దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, దావీదుకు సహాయము చేసిన వారినే పూర్తిగా విడిచిపెట్టకుండా హతము చేశాడు అని అన్నప్పుడు దావీదును మరి ఇంకెంతగా హతము చేస్తాడు? అతనిని బట్టి అతని సహోదరులను, అతని తల్లిదండ్రులను, అతని కుటుంబీకులను కూడా సౌలు హతము చేయడానికి సిద్ధముగా ఉన్నవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి పరిస్థితులు, ప్రభావాలు, ఒత్తిళ్లు, దుఃఖములు, మానని వేదనలు మనతో పాటు మన కుటుంబాన్ని సైతం దుఃఖానికి గురి చేసే విధంగా, ఒత్తిడికి గురి చేసే విధంగా, బలవృతము చేస్తూ మనల్ని అణిచివేసే విధంగా ఉంటూ ఉండొచ్చు. అయితే ఆ సందర్భంలో మనం చేయవలసింది ఒకే ఒకటి, దేవునికి ప్రార్థించడం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయనకు ఎలుగెత్తి మొర్రపెట్టాలి, ఎలుగెత్తి బ్రతిమిలాడాలి అనేటువంటి ఒక ఆధ్యాత్మిక విలువను మనం ఇక్కడ నేర్చుకున్న బద్దులమై ఉన్నాము. ఒంటరిగా ఉన్నప్పుడు మన ప్రాణాన్ని, మనకు కలిగినటువంటి వేదన నుండి విడిపించడానికి మనకు మనుష్యులు ఎవరు అక్కరకు రారు. ఒకవేళ అక్కడకు వచ్చినా వారు ఆ కార్యాన్ని సఫలము చేయలేరు, ఆ లోటును భర్తీ చేయలేరు. ఏ మనుషులు కూడా ఆ విషయంలో ఆదరణ కలిగించలేరు. కానీ ఎవరైతే మనకు ఆ స్థితిలో నుండి విడిపించి సమాధానాన్ని, ఆదరణను, సంతోషాన్ని కలుగు చేయగలరో, ఎవరైతే వాటి నుంచి మనల్ని విడిపించగలరో, ఎవరైతే ఆ సందర్భంలో మనకు ధైర్యమును కలుగు చేయగలరో, ఆ ప్రభు అయినటువంటి సర్వోన్నతునికి మొట్టమొదట మన విన్నపములను ప్రార్థన రూపంలో ఆయనకు తెలియచేయాలి కృతజ్ఞతాస్తుతులతో. దావీదు తనకు కలిగినటువంటి వేదనను బట్టి ప్రాణభీతి చెందిన వాడుగా, తనకు కలిగినటువంటి నిందలను బట్టి నేను ఎవరికి ఏ హాని చేయకపోయినా నన్ను ఎందుకు రాజు తరుముతున్నాడు అనేటువంటి దుఃఖముతో ఒంటరిగా, ఏకాకిగా ఇప్పుడు అంటున్నాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుతూ ఉన్నాను, ఎలుగెత్తి నేను ఆయనను బతిమాలుకుంటున్నాను, నా శృతి మించి నేను ఆయనకు స్తుతి చెల్లిస్తున్నాను, నా దుఃఖ స్వరాన్ని ఆయనకు వినిపింపచేస్తున్నాను అని దావీదు అంటుండగా, మనము నేటి దినాన క్రీస్తును అంగీకరించి సత్య మార్గంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి వేదనలు, శ్రమలు, శోధనలు మనల్ని పట్టి చుట్టి ఆవరించి మనల్ని బంధించాలని ప్రయత్నం చేస్తూ వెనుకకు లాగుతూ ఉండగా, మనల్ని వాటి నుండి విడిపించగలిగినటువంటి ప్రభు వైపు చూస్తూ ఎలుగెత్తి మొరలెడడం, ఎలుగెత్తి బతిమారడం, ఎలుగెత్తి ప్రార్థించడం అనేది ఎంతో శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి. కనుక నా ప్రియ సహోదరులారా, మనము నేటి దినాన ఎలుగెత్తి ప్రార్థన చేయడము, ఎలుగెత్తి ఆయనను వేడుకొనడం అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి మెట్టులకు మనం ఎక్కిన ఎడల, దావీదును ఏ విధంగా సౌలు నుండి దేవుడు తప్పించాడో, కీడులో నుండి ఏ విధంగా విడిపించాడో, విడిపించి దావీదుని ఏ విధంగా గొప్ప చేశాడో, తరుముతున్న వారిని కొట్టివేసి ఆ సింహాసనాన్ని ఏ విధంగా దావీదుకి ఇచ్చాడో, ఆ విధంగా ప్రభు భీకరమైన కార్యములు ఆయన నామమును బట్టి, ఆయనను బట్టి ఎలుగెత్తు వారికి చేస్తాడు. పిల్లలకు కొన్నిసార్లు తల్లిదండ్రులు అడిగినది, కావలసినవి ఇవ్వకపోతే వారు ఏడ్చి అక్కడతో ఆగిపోరు గాని మరింతగా ఎలుగెత్తి ఏడుస్తారు. ఆ సందర్భంలో ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా అడిగిన వాటిని వారి చేతిలో పెడతారు. సాధారణంగా భౌతికంగా ఉన్నటువంటి బంధానికి అంత విలువ ఉన్నట్లయితే మన కొరకు సిలువలో మరణించి ప్రాణత్యాగము చేసి తనకు తాను అర్పణగాను బలిగాను మార్చబడి మన పాప దోషమును ఆయన మీద వేసుకొని మరణించి పాతాళములకు వెళ్లి పునరుద్ధానుడై మనకు నిత్య జీవమును ఇచ్చుటకు, పునరుద్ధాన ఫలమును అనుగ్రహించుటకు లేచిన సర్వోన్నతుడికి, సర్వశక్తిమంతుడికి ఇంకెంత ప్రేమ ఉంటుంది? ఆయన ప్రేమ ఎల్లలు లేనిది, ఆయన ప్రేమ వన్నె తరగనిది, ఆయన ప్రేమ వెలకట్టలేనిది, ఆయన ప్రేమ ఎల్లకాలము, శాశ్వత కాలము ఏకరీతిగా ఉండినది, ఆయన ప్రేమ వాత్సల్యత కలిగినది, కరుణతో కూడినది. తనకు మొరపెట్టు వారికి, తనకు ఎలుగెత్తి ప్రార్థించు వారికి ఆయన ఖచ్చితంగా సహాయం అనుగ్రహిస్తారు. ఏ విషయంలో మనం దుఃఖిస్తున్నాము ఆ విషయంలో ప్రభుకు ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. అది ఉద్యోగ నిమిత్తమా, వ్యాపారం నిమిత్తమా, సంతానమును గూర్చియా, గృహమును గూర్చియా, వివాహమును గూర్చియా, దేనిని గూర్చి నేను మనము దేని విషయంలో నలపబడుతూ, ఇబ్బందికి గురవుతూ, అణిచివేయబడుతూ, కృంగిపోతూ ఉన్నామో ఆ పరిస్థితిలో ప్రభువుకు ఎలుగెత్తి ప్రార్థన చేసిన ఎడల నిశ్చయముగా ఆయన మనలను విడిపించ శక్తి కలిగిన వాడై ఉన్నాడు. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం, దేనిని గురించి మీరు చింతించొద్దు, ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ యొక్క విన్నపములను దేవునికి తెలియచేయండి అని అక్కడ రాయబడి ఉంటుంది. అనగా మనము చింతించుట చేత, బాధపడుట చేత ఏమీ జరగదు, కానీ మనం ఎలుగెత్తి ప్రార్థన చేయుట చేత ఆయన మన కార్యములను సఫలపరుస్తాడు. ఎలుగెత్తి ప్రార్థన చేయడం, ఎలుగెత్తి మొరపెట్టడం అనేది క్రైస్తవుని యొక్క లోతైన అనుభవం. అది అందరిలో ఉండదు. కానీ ప్రభు అంటున్నారు, నేడు మీరు ఎలుగెత్తి ప్రార్థన చేయడం, ఎలుగెత్తి మొరలెడడం, ఎలుగెత్తి బతిమలాడడం నా సన్నిధిలో మీరు చేసిన ఎడల నేను మీకు సమాధానం అనుగ్రహిస్తాను. దావీదుకు తోడుగా ఉండి సహాయం చేసిన నేను మీ యొక్క దుఃఖ స్వరాన్ని సంతోష గానముగా మార్చి సాక్షిగా నిలబెడతానని సెలవిస్తుండగా మనము ఎలుగెత్తి ఆయనకు ప్రార్థన చేద్దాం. ఎలుగెత్తి
రీతి ఆయనను బ్రతిమాలుకుందాం. ఆయనే మనకు సహాయము చేయ శక్తి కలిగిన వాడు. ఈయన దేవుని మాటల ప్రతి వారి హృదయంలో నీరుగట్టు ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువా ఈ వాక్యమైన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. దావీదు ఎలుగెత్తి వేడుకున్నాడు, ఎలుగెత్తి బతిమాలుకున్నాడు. తనకు కలిగినటువంటి వేదనను బట్టి, తనను తరుముతున్న శత్రువును బట్టి, తనకు కలిగినటువంటి ప్రాణ భీతిని బట్టి. అయితే దావీదును విడిపించిన నీవు ఈ వాక్యం వింటున్న ప్రతి వారు ఏ విషయంలో ఎలుగెత్తి నీకు మొరపెడుతున్నారో, ప్రార్థిస్తున్నారో, బ్రతిమలాడుకుంటున్నారు, వేడుకుంటున్నారు, విన్నవించుకుంటున్నారు, సమస్త పరిస్థితుల నుండి మీరు లేవనెత్తి సహాయం అనుకరించి కార్యాన్ని సఫలము చేసి నీ సన్నిధిలో వారిని సాక్షిగా నిలబెట్టి నీ రాకడకు రాజ్యమునకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.